అటెండెన్స్ బాగా తక్కువగా ఉందేంటి? ఇంకా జాయిన్ అవ్వాలా? రైట్. అవుతుంది సార్. సో మనం యూనిట్ 2 లో ఉన్నాం. సో లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి మన మోడల్స్, స్పెసిఫికేషన్స్, ప్రాసెస్ అన్ని కూడా చూసాం. సో లెట్ us discuss about fused deposition modeling. రైట్. సో జనరల్ గా ఫ్యూజ్డ్ డిపోజిషన్ మోడలింగ్ అంటే ఏంటంటే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లేయర్ బై లేయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఇది కూడా, అందులో కూడా ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా అంటే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యాడింగ్ ఆఫ్ మెటీరియల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సబ్స్ట్రాక్టివ్ మీన్స్ రిమూవింగ్ ఆఫ్ మెటీరియల్. అంటే ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి రిమూవ్ చేయడం అనేది ఒక ప్రాసెస్, యాడ్ చేయడం అనేది ఇంకో ప్రాసెస్. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద యాడింగ్ ఆఫ్ మెటీరియల్స్. సో ఈ యాడింగ్ లో డెఫినెట్ గా వీ విల్ గో ఓన్లీ ఫర్ ద లేయర్ బై లేయర్ ప్రాసెస్. సో దాన్నే మనం స్లైసింగ్ అంటాం. అంటే లేయర్స్ ని క్రియేట్ చేయడం, ఎంత థిక్నెస్ ఆఫ్ లేయర్స్ కావాలి, ఆ లేయర్ థిక్నెస్ ని బట్టి చాలా డిఫైన్ అవుతూ ఉంటాయి. అంటే ప్రొడక్ట్ క్వాలిటీ అవనివ్వండి, డ్యూరబిలిటీ అవనివ్వండి, దాని యొక్క స్ట్రెంగ్త్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ వాజ్ డిపెండెడ్ ఆన్ ద లేయర్ థిక్నెస్. ఓకే, సో అందుకని ఇవన్నీ కూడా లేయర్డ్ ప్రాసెస్లే అంటారు అనమాట. అండ్ ఈ ఫ్యూజ్డ్ డిపోజిషన్ మోడలింగ్ కూడా అలాంటిదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూజ్డ్ మీన్స్ యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీని, అంటే హీట్ ఎనర్జీని మనం ఇవ్వడం వల్ల మెటీరియల్ అనేది దాని యొక్క ఫేజ్ మరి డిపాజిట్ అవుతూ ఉంటుంది ఒక లేయర్ మీద ఒక లేయర్ అలా. ఓకే, దట్ ఈస్ వాట్ ఫ్యూజ్డ్ డిపోజిషన్ మోడలింగ్ అంటారు. అంటే FDM వాజ్ డెవలప్డ్ బై స్ట్రాటసిస్ అనే కంపెనీ అన్నమాట. ఇది 1990s లో డెవలప్ చేశారు దీన్ని. ఓకే, ప్రాసెస్ ఫ్యాబ్రికేట్స్ ద పార్ట్ by extruding molten thermoplastic material, okay, through a small nozzle to form a thin bed or rod that is deposited in a determined manner. So for example మనకి ఇది ఎలా ఉంటదంటే, మనం పేస్ట్ ట్యూబ్ లోంచి పేస్ట్ ఎలాగా మనం ప్రెస్ చేస్తే వస్తుందో సిమిలర్ గా అదే విధంగా ఇది కూడా ఏంటంటే ఎక్స్ట్రూడింగ్ ద మోల్టెన్ థర్మోప్లాస్టిక్. అంటే మోల్టెన్ థర్మోప్లాస్టిక్ ని ఎక్స్ట్రూడ్ చేస్తుంది బయట. ఓకే, ఒక స్మాల్ నాజిల్ ద్వారా, రైట్. సో ఆ విధంగా చేయడం వల్ల దీనికి మనకి బయటికి థర్మోప్లాస్టిక్స్ లిక్విడ్ ఫేజ్ లో వస్తాయి, ఐ మీన్ సెమీ లిక్విడ్ ఫేజ్ లో వస్తాయి. ఇలా రావడం వల్ల ఏమవుతుంది, సో ఇలా రావడం వల్ల కరెక్ట్ గా మనకి కావాల్సిన లేయర్ థిక్నెస్ లో దాన్ని మనం డిపాజిట్ చేసుకుంటా మన మెషిన్ అనేది CNC, ఐ మీన్ ఈ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్స్ యూజ్ చేసి దాన్ని ఈ నాజిల్ ని తిప్పుతా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఐ విల్ షేర్ వన్ వీడియో. కనబడుతుందా అందరికి? ఈ వీడియో ఒకసారి చూడండి. వాల్యూమ్ వస్తుందా? And use parts. This technology is known to accurately produce feature details and has an excellent strength-to-weight ratio. FDM is ideal for concept models, functional prototypes, manufacturing aids, and low-volume end-use parts. The FDM process begins by slicing 3D CAD data into layers. The data is then transferred to a machine, which constructs the part layer by layer upon a build platform. Thin thread-like spools of thermoplastic and support material are used to create each cross-section of the part. Support
మెటీరియల్ ఒకటి ఉంటుంది. Similar to a hot melt glue gun, uncoiled material is slowly extruded through dual heated nozzles. The extrusion nozzles precisely lay down both support and thermoplastic material upon the preceding layers. లేయర్ బై లేయర్ అన్నమాట. మనకి సపోర్ట్ మెటీరియల్ అట్ ద సేమ్ టైం మన బెల్ట్ మెటీరియల్ రెండు కూడా ఒకదాని పక్కన ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి. The extrusion nozzle continues to move in a horizontal XY plane while the build platform moves down, building the part layer by layer. చూసారా, లేయర్ బై లేయర్ అన్నమాట. The finished part is removed from the build platform and cleaned of its support material. Raw FDM parts have visible layer lines. However, service providers such as Solid Concepts offer multiple finishing options to create smooth, even surface parts including hand sanding, assembly, and cosmetic paint. Since FDM parts are constructed with production-grade thermoplastics, including ABS, polycarbonate, and Ultem, they are both functional and durable. FDM is utilized in a number of industries, including aerospace, automotive, industrial, commercial, and medical. Right? వెరీ పూర్ అటెండెన్స్ ఉంది ఈరోజు. స్క్రీన్ వస్తుందా, షేర్ అయిందా? ఇంకా రాలేదు సార్. ఇప్పుడు అవుతుంది సార్, వస్తుంది సార్. ఓకే, అయింది సార్. రైట్, చూడండి. సో ఇప్పుడు ఐ థింక్ యూ హ్యావ్ సమ్ ఐడియా వాట్ ఈస్ FDM, ఫ్యూజ్డ్ డిపాజిషన్ మోడలింగ్ అనేది ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇందులో జనరల్ గా సపోర్టింగ్ మెటీరియల్ ఉంటది, అలాగే బిల్టప్ మెటీరియల్ కూడా ఉంటది. ఈ రెండింటిని ఏంటంటే అకార్డింగ్ టు అవర్ నీడ్ అండ్ అకార్డింగ్ టు అవర్ డిజైన్ సపోర్టింగ్ మెటీరియల్స్ కూడా ఎలా చేయాలి అనేది డిజైన్ ఇవ్వాలి. సో దాన్ని బట్టి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. చూడండి, ప్రాసెస్ ఫ్యాబ్రికేట్స్ ద పార్ట్స్ బై ఎక్స్ట్రూడింగ్ molten thermoplastic material through a small knot to form a thin bead or rod that is deposited in a predetermined manner. So ఏదైతే మనకి ఈ డిపాజిట్ అవుతుందో దాన్ని రోడ్ అంటారు అన్నమాట, బీడ్ ఆర్ రోడ్. సో అది మనకు కావాల్సిన విధంగా దాని మీద డిపాజిట్ అవుతూ ఉంటుంది. తర్వాత the FDM systems have evolved through several models, beginning with the original 3D modeler, a floor unit, and progressing through the various desktop units, including the 500, 1500, 600 ఇవన్నీ ఏంటంటే నెంబర్స్ అన్నమాట. ఓకే, సో బేసికలీ the 1500 through 2000 models are capable of building parts in the 10 inch range. అంటే వాల్యూమ్ అన్నమాట, 10 by 10 by 10 ఇంచెస్ రేంజ్ లో ఇది కన్స్ట్రక్ట్ చేస్తుంది. అలాగే 8000 అండ్ ద క్వాంటమ్ కెన్ బిల్డ్ 24 inches into 20 into 24 parts. సో అలాగే మనకు కావాల్సిన పార్ట్స్ మనం చేసుకోవచ్చు. 10 inches అంటే ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్, అలా చేయొచ్చు అనమాట, కొంచెం పెద్దగా బిల్డ్ చేయొచ్చు. సో దిస్ FDM 3000 మెషిన్. తర్వాత దీంట్లో మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే ఎక్కువగా క్విక్ స్లైస్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తారు. All of the machines use the powerful quick slice అంటారు, manufactured by Stratasys to manipulate and prepare incoming STL data for the use in the machine. The software can be operated on various types of workstations from Unix to PC, and the modelers can either be operated directly from the workstation or by the dummy PC, whose sole purpose is to free up time and space on the workstation. So generally ఏంటంటే ఇందులో మెయిన్ గా మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ పేరు వచ్చి క్విక్ స్లైస్ అంటారు. సో ఆల్ ద FDM machines will use this quick slice software.
తర్వాత బిల్ట్ మెటీరియల్. సో బిల్ట్ మెటీరియల్ FDM లో చాలా రకాలు చేశారు. సో లేటెస్ట్లీ నిన్న మొన్న క్వశ్చన్ అడిగారు, సార్ ప్రెసెంట్ ఏ మెషిన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో 3D ప్రింటింగ్ మెషిన్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ 3D ప్రింటింగ్ లోనే ఈ FDM అనేది వస్తుంది అనమాట. ఓకే, ది FDM కెన్ బి ఎక్విప్డ్ built with investment casting wax, acrylonitrile butadiene styrene ABS plastic, medical grade ABS thermoplastic or elastomer. Currently ABS is used in the most of the cases. సో జనరల్ గా ఏంటంటే ABS, ప్లాస్టిక్స్, మెడికల్ గ్రేడ్ ప్లాస్టిక్స్, థర్మోప్లాస్టిక్స్, పాలిమర్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారనమాట. కాకపోతే ఇవన్నీ కూడా ఒక వైర్ లైక్ స్ట్రక్చర్ లో మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం LOM యూజ్ చేయాలనుకోండి, లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్ని కూడా షీట్ రూపంలో ఎలా అయితే మార్చుకుంటామో ఇక్కడికి వచ్చేటప్పటికి FDM లో వైర్స్ కింద మార్చాలి. సో దిస్ ఇస్ ద వర్కింగ్ 2D డయాగ్రామ్. ఇందులో రెండు రకాల స్పూల్స్ ఉన్నాయి. వన్ ఈస్ బిల్ట్ మెటీరియల్ స్పూల్, అనదర్ వన్ ఈస్ సపోర్ట్ మెటీరియల్ స్పూల్. ఈ రెండు స్పూల్స్ లిక్విఫైర్ హెడ్ మూవ్స్ ఇన్ XY డైరెక్షన్. జనరల్ గా ఇది ఏంటంటే XY డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఎక్స్ట్రూషన్ నాజిల్ అది, అలాగే సపోర్ట్ ఫోమ్ స్లాబ్, బిల్ట్ ప్లాట్ఫామ్. సో ఇందులో FDM లో పార్ట్ జనరేషన్ FDM లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ CAD ఫైల్ ప్రిపరేషన్ ఉంటుంది. CAD ఫైల్ ఎలా ప్రిపేర్ చేస్తారో మీ అందరికీ తెలుసు. బిఫోర్ బిల్డింగ్ ఏ పార్ట్, the STL file has to be converted into machine language understood by the FDM. Okay, సో జనరల్ గా ఏంటంటే మన STL ఫైల్ అంటే ఏంటి, స్టాండర్డ్ టెస్లేషన్ లాంగ్వేజ్ ఫైల్ అని చెప్పాం కదా. హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ అండర్స్టూడ్ బై ద FDM. సో ఆ FDM మెషిన్ లో సంబంధించిన లాంగ్వేజ్ లోకి అది మార్చాలి. అలా మార్చడానికే ఈ QS సాఫ్ట్వేర్, దీన్నే క్విక్ స్లైస్ సాఫ్ట్వేర్ అంటారు. తర్వాత the STL file is read into QS and is displayed graphically on screen in the Cartesian coordinate system. XYZ system లో మనకి చూపిస్తుంది. QS gives you options on the FDM system being used, the slice layer thickness, the build and support material as well as the tip sizes. సో జనరల్ గా ఏంటంటే ఈ టిప్ సైజర్ అనేది మార్చుకుంటా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ మెటీరియల్ కి వచ్చాం అనుకోండి, అంటే ఈ టిప్ సైజ్ మార్చుకోవడం వల్ల ఉపయోగాలు చెప్తారు. సపోర్ట్ మెటీరియల్ కి వచ్చాం అనుకోండి, సపోర్ట్ మెటీరియల్ మనకి మరీ తిన్నుగా రావాల్సిన అవసరం లేదు. ఓకే, తిన్నుగా రావాల్సిన అవసరం లేదు. ఎందుకు తిన్నుగా వచ్చింది అనుకోండి, ఎక్కువ లేయర్స్, ఎక్కువ సపోర్ట్ స్ట్రక్చర్ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ టైం విల్ బి వేస్టెడ్. సో అందుకని అక్కడికి వచ్చేటప్పటికి, అంటే సపోర్ట్ స్ట్రక్చర్ కి వచ్చేటప్పటికి కొంచెం లార్జ్ మెటీరియల్ మనకి ఎక్స్ట్రూడ్ అవ్వచ్చు. ఒకవేళ అలా అయినప్పుడు ఏమైనా సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ తేడా వచ్చినా సరే మనకేం ఇబ్బంది లేదు. వై? బికాస్ దే ఆర్ రిమూవ్డ్. పోస్ట్ ప్రాసెసింగ్ ఆపరేషన్ అనేది దీనికి ఉంటుంది కాబట్టి రిమూవ్డ్. సో క్విక్ స్లైస్ గివ్స్ యూ ఆప్షన్స్ ఆన్ ద FDM సిస్టమ్ బీయింగ్ యూజ్. ద స్లైస్ లేయర్ థిక్నెస్, ఈ స్లైస్ లేయర్ థిక్నెస్ మాత్రం మనం డిఫైన్ చేయొచ్చు. అంటే మనకి ఎంత థిక్నెస్ లో కావాలి. ఓకే, తర్వాత పార్ట్ ఓరియంటేషన్. మనం లాస్ట్ క్లాస్ లో చూసాం వాట్ ఈస్ ద ఓరియంటేషన్. Once the part has been deemed an appropriate build size, the part should be oriented in an optimum position for building. For example, మనం ఒక స్టూల్ తయారు చేస్తున్నాం అనుకోండి. స్టూల్ కి 4 కాళ్ళు ఉంటాయి. స్టూల్ మనం నించోబెట్టేటప్పుడు X డైరెక్షన్, Y డైరెక్షన్ లో X డైరెక్షన్ లోని మనం ఈ నాజిల్ రొటేట్ అవుతా ఉంటుంది. ఒకవేళ స్టూల్ మనం 4 legs మీద నించోబెట్టినట్టు కన్స్ట్రక్ట్ చేస్తే ఫస్ట్ ఏం చేయాలి, లెగ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. అంతే కదండి, కింద లెగ్స్ లేయర్ కన్స్ట్రక్ట్ చేయాలి. అలా పైకి వెళ్ళిన తర్వాత ఈ పైన ఉన్న ఈ టాప్ లేయర్ ఏదైతే ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కింద నుంచి పైకి కన్స్ట్రక్ట్ చేసుకుంటే వెళ్ళినప్పుడు మరి మనం ఫస్ట్ కాళ్ళు 4 కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. ఇలా కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, బిల్ట్ మెటీరియల్ సపోర్ట్ మెటీరియల్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టూల్ ని తిరగేసి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అనుకో, సో అప్పుడు ఎక్కువ బిల్ట్ మెటీరియల్ అవసరం లేదు మనకి. ఐ థింక్ యూ ఆల్ అండర్స్టూడ్ వాట్ ఐ హెడ్ టెల్లింగ్. ఓకే, సో ఓరియంటేషన్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ థింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నావు. సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ నించున్నట్టు ఉంది అనుకోండి, అంటే
పొడుగ్గా లైక్ ఒక టవర్ లాగా నిల్చుంది అనుకోండి, ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ఓరియంటేషన్ ఉంటది. అదే సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ మనం ఒక సర్ఫేస్ మీద ఇలా పడుకున్నట్టు కనుక మనం కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి, దీనికి ఒక రకమైన ఓరియంటేషన్ ఉంటుంది. సో ఓరియంటేషన్ విల్ డిఫర్స్ and plays an important role in making the object for the required time constraint అవ్వచ్చు, మెటీరియల్ కన్స్ట్రైన్ అవ్వచ్చు, ఎలా అయినా సరే మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ఓరియంటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో వన్స్ ద పార్ట్ హ్యాస్ బీన్ డీమ్డ్ an appropriate build size, the part should be oriented in an optimum position for building. సో ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కో ఓరియంటేషన్ లో ఫాస్ట్ గా చేయొచ్చు, దానివల్ల మెటీరియల్ సేవ్ చేయొచ్చు మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన సిలిండర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సిలిండర్ నించోబెట్టినట్టు మనం కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి ఒక టవర్ లాగా, ఎక్కువ సపోర్ట్ మెటీరియల్ మనం యూజ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అది అలా స్టాండ్ అవుతుంది. ఓకే, సో అది అలా స్టాండ్ అవుతుంది, దానికి ఎక్కువ సపోర్ట్ మెటీరియల్స్ అక్కల. అదే ఒకవేళ సిలిండర్ ఇలా ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకున్నట్టు కనుక నువ్వు కన్స్ట్రక్ట్ చేస్తున్నావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది అనీవెన్ గా మూవ్ అయిపోతా ఉంటుంది. సో దట్స్ వై ఇట్ రిక్వైర్స్ సమ్ సపోర్ట్ స్ట్రక్చర్స్. సో ఓరియంటేషన్ ఈజ్ ఆల్సో an important thing, right? The shape of the part plays the major role in this, in that some orientations may require less supporting of overhangs than others. సో జనరల్ గా ఇందాక నేను చెప్పినట్టే కొన్ని రకాల ఓరియంటేషన్స్ ఆర్ కొన్ని రకాల ఆబ్జెక్ట్స్ తక్కువ సపోర్ట్ తో కూడా నించుంటాయి, కొన్ని రకాల ఆబ్జెక్ట్స్ నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలంటే సపోర్ట్ స్ట్రక్చర్స్ ఎక్కువ ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో రౌండెడ్ సర్ఫేసెస్ టెండ్ టు టర్న్ అవుట్ స్మూదర్ if built in the plane of movement of extrusion head, as curvatures in the z direction are affected by the layering built technique. తర్వాత స్లైసింగ్. సో స్లైసింగ్ అంటే మీకు ఇందాక చెప్పాను కదండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సిలిండర్ ఒక 10 సెంటీమీటర్స్ హైట్ ఉన్న సిలిండర్ నువ్వు కన్స్ట్రక్ట్ చేస్తావు. హైట్ ఏమో 10 సెంటీమీటర్స్, ఒక 5 సెంటీమీటర్స్ ఏమో డయామీటర్. ఓకే, సో ఈ 10 సెంటీమీటర్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి జనరల్ గా ఈచ్ సెంటీమీటర్ క్యారీస్ 1 లేయర్ అనుకో. సో అలాగా ఫర్ ఎగ్జాంపుల్ 10 లేయర్స్ లో కనుక నువ్వు కన్స్ట్రక్ట్ చేస్తే ఏమవుతుందంటే అనీవెన్ గా సర్ఫేస్ అనేది వస్తుంది, సిలిండ్రికల్ గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ప్రింగ్ ఏదైతే కంప్రెస్డ్ స్ప్రింగ్ ఉంటుందో అలా కనబడుతుంది, ఎందుకంటే నువ్వు బిల్ట్ థిక్నెస్ ఎక్కువ పెట్టావు కాబట్టి. అదే నువ్వు ఆ థిక్నెస్ ని తగ్గించావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 mm ఈజ్ ఈక్వల్ టు 1 లేయర్ అనుకున్నావు, సో అప్పుడు ఏమవుతుంది, నీకు స్ట్రక్చర్ కరెక్ట్ గా వస్తుంది. ఓకే, అండ్ డ్యూరబిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్ ఒకదాని మధ్య ఒకదాని ఒక లేయర్ కి ఒక లేయర్ కి స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో స్లైసింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ దిస్ FDM, fused deposition modeling. So once the part has been properly oriented, అంటే ఓరియంటేషన్ నువ్వు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నావు అయిపోయాక, it must be sliced. So slicing is a software operation that creates thin horizontal cross sections of the STL file that will later be used to create the control code for the machine. Right. సో అంటే మనం ఏంటంటే ఒకసారి ఓరియంటేషన్ అనేది మనం ఫిక్స్ చేసుకున్నాక స్లైసింగ్ ఆపరేషన్ కంపల్సరీ చేయాలి. సో దీనికి ఎక్కువగా క్విక్ స్లైస్ అనేది ఆల్రెడీ దీనికి సాఫ్ట్వేర్ మనం FDM కి యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఇన్ క్విక్ స్లైస్ ద స్లైస్ థిక్నెస్ కెన్ బి చేంజ్ బిఫోర్ స్లైసింగ్. ద టిపికల్ స్లైసెస్ రేంజింగ్ ఫ్రమ్ 0.005 inches to 0.015 inches. సో ఈ ఇంచెస్ అనేవి మనం డిఫర్ చేసుకోవచ్చు, అంటే స్లైస్ యొక్క థిక్నెస్. థిన్నర్ స్లైసెస్ మే బి యూజ్డ్ ఫర్ హైయర్ డెఫినేషన్ మోడల్స్. ఇది వచ్చేసరా థిన్నర్ స్లైసెస్ అంటే బాగా మైన్యూట్ థిక్నెస్ ఉన్న స్లైసెస్ వచ్చి హైయర్ డెఫినేషన్ మోడల్స్, అంటే నీకు క్వాలిటీ ఎక్కువ కావాలి అనుకున్న ఆబ్జెక్ట్స్ కి ఇది తయారు చేస్తారు. బట్ దిస్ ఇంక్రీజెస్ ద టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ ఏ పార్ట్ బిల్డ్. సో కానీ అఫ్ కోర్స్ క్వాలిటీ ఇంక్రీజ్ అయితే డెఫినెట్ గా టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ విల్ ఇంక్రీజ్ ద టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ ఏ పార్ట్ బిల్డ్. So likewise, less accuracy
sensitive parts can be built much faster using a thicker slice value. So general ga కొన్ని parts, for example మనకి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయనుకోండి, సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఏమో ఒక థిక్నెస్ ఇస్తాం, అలా కాకుండా యాక్చువల్ పార్ట్ కి ఒక థిక్నెస్ ఇస్తాం. డెఫినెట్ గా సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కి ఎక్కువ థిక్నెస్ ఇస్తాం. దానివల్ల ఏంటి యూజ్, ఫాస్ట్ గా సపోర్టింగ్ స్ట్రక్చర్స్ బిల్టప్ అవడం వల్ల అవి ఎలాగా మనం రిమూవ్ చేసేసాయి కాబట్టి దానికి ఎటువంటి యాక్యురసీ అవసరం లేదు. ఓకే, సో దిస్ ఇస్ ద వర్కింగ్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ లో చూడండి, రెడ్ కలర్ వచ్చి సపోర్టింగ్ మెటీరియల్, నెక్స్ట్ మనం సిమెంట్ కలర్ వచ్చి కాంపోనెంట్ మెటీరియల్ ఫిలమెంట్. సో సపోర్టింగ్ మెటీరియల్ కూడా దీనికి కంపల్సరీ కావాలి. హీటెడ్ నాజిల్ ఉంటుంది, సపోర్ట్ మెటీరియల్ ఫిలమెంట్, తర్వాత డిజైర్డ్ కాంపోనెంట్, బిల్డ్ ప్లాట్ఫామ్, కరెంట్ లేయర్ ఆఫ్ మెటీరియల్ బీయింగ్ డిపాజిటెడ్. సో జనరల్ గా దీంట్లో ఉండే ఆపరేషన్స్ చూడండి. ఫస్ట్ వన్ ఈస్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఫైల్ ప్రిపరేషన్, సెకండ్ వన్ ఈస్ ఓరియంటేషన్ ఆర్ పొజిషనింగ్, థర్డ్ వన్ ఈస్ స్లైసింగ్, ఫోర్త్ వన్ ఈస్ డేటా ట్రాన్స్ఫర్ టు ద మెషిన్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఎక్స్ట్రూడింగ్ ద మెటీరియల్ ఫ్రమ్ ద నాజిల్, నాజిల్ నుంచి మెటీరియల్ ఎక్స్ట్రూడ్ అవడం. తర్వాత వచ్చేటప్పటికి పోస్ట్ ప్రాసెసింగ్ ఇఫ్ రిక్వైర్డ్. జనరల్ గా పోస్ట్ ప్రాసెసింగ్ డెఫినెట్ గా కావాలి. ఎందుకు కావాలి అంటే దీంట్లో మనం కొన్ని సపోర్టింగ్ స్ట్రక్చర్స్ పెడతాం. ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ డెఫినెట్ గా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. రిమూవ్ చేయకపోతే దట్ విల్ కాజ్, that will not fulfill the design of that product. So definitely support structures must be removed. ప్రాసెస్ పారామీటర్స్ ఇవి కూడా ఒకసారి చూద్దాం. ఈలోపు ఇంకొక వీడియో జస్ట్ మీకు ఒక క్లారిటీ కోసం. ఈ వీడియో ఒకసారి చూడండి. జస్ట్ ఒక ప్రిన్సిపల్ మీకు ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూపిస్తాడు. సో దిస్ ఈస్ ద సర్ఫేస్. దట్ ఈస్ హీటెడ్ నాజిల్ ఆర్ లిక్విఫైయర్ అంటాం దాన్ని. దీన్ని ఫిలమెంట్ అంటాం. ఒక రోలర్ ఉంటుంది. సో ఈ ఫిలమెంట్ ఈ హీటెడ్ నాజిల్ నుంచి పాస్ అవుతున్నప్పుడు అది హీట్ అనేది మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల దాని యొక్క సాలిడిటీ కోల్పోయి ఫేజ్ చేంజ్ అనేది జరుగుతుంది. ఓకే, సో అక్కడ మనం ఈ సర్ఫేస్ మీద ప్రొడక్ట్ అనేది మనం డిపాజిట్ చేస్తాం. ఓకే, సో ఏంటంటే సిఎన్సి కంట్రోల్స్ యూజ్ చేసి మనం ఈ ఆపరేషన్ అంతా కూడా చేస్తాము. ప్రొడక్ట్ కావాల్సిన ప్రొడక్ట్ ఏంటంటే లేయర్ బై లేయర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డెఫినెట్ గా దీంట్లోనే చేస్తాం. ఇంకొక వీడియో చూడండి. Stratasys. This is the company which implemented that FDM.
చాలా రకాల మెషిన్స్ ఉన్నాయి ఇందులో. అంటే మోడల్స్, కొన్ని టేబుల్ టాప్ మోడల్స్ ఉన్నాయి, కొన్ని ఏంటంటే ల్యాబ్ ఓరియంటెడ్ టైప్ మోడల్స్ ఉన్నాయి, కొన్ని ఫ్లోర్ స్పేస్ యూస్ చేసే మోడల్స్ ఉన్నాయి. ఇది ఒక కార్ డిజైన్ చేశారు వాళ్ళు, రేస్ కారు. ఇందులో రకరకాల, ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో చాలా రకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ మనం టైర్స్ కి ఒక రకమైన మెటీరియల్ యూజ్ చేయొచ్చు. ఓకే, అలాగే బాడీకి ఒక రకమైన మెటీరియల్ యూజ్ చేయొచ్చు. చూసారా ఎలా తయారవుతుందో మెటీరియల్. సో మెటీరియల్ అలాగా ఒకదాని మీద ఒకటి లేయర్ బై లేయర్ మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఫైనల్గా మన ప్రొడక్ట్ తయారవుతుంది. సపోర్ట్ స్ట్రక్చర్స్ చూసారా? సో డెఫినెట్గా ఈ సపోర్ట్ స్ట్రక్చర్స్ అనేవి మనం తీసేయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. ఇది ఒక రకమైన డ్రాబ్యాక్ అనమాట. సపోర్ట్ స్ట్రక్చర్స్ కంపల్సరీ దీనికి ఉండాల్సి వస్తుంది. చూడండి ఇందులో ఈ డయాగ్రామ్ కి వచ్చేటికి మనకి 2 కలర్స్ ఉన్నాయి. సో అంటే ఇదొక మెటీరియల్, ఇదో మెటీరియల్. సో ఈ విధంగా మల్టీ కలర్స్ ఉన్న మెటీరియల్స్ కూడా మనం దీని మీద చేయొచ్చు. చూడండి మోడలింగ్ లో. సో బిల్ట్ మెటీరియల్ వచ్చేటప్పటికి బిల్ట్ పారామీటర్స్. సో ఇందా మనం మాట్లాడదాం అనుకున్నాం. సో బిల్ట్ పారామీటర్స్ వీటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను నెక్స్ట్ క్లాస్. ఇక్కడికి వచ్చేటప్పటికి స్పీడ్, సో స్లైసింగ్ సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా జనరల్ గా యూజ్ చేసే స్లైసింగ్ సాఫ్ట్వేర్స్. మేకర్ వేర్, ప్రింటింగ్ ఆఫ్ గణేష్ మోడల్. చూడండి మోడల్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాం. ప్రింటింగ్ విత్ మల్టిపుల్ ఎక్స్ట్రూడర్స్. నేను ఇందా చెప్పాను కదండి, డిఫరెంట్ కలర్స్. అంటే ఒకటే ఒకలాగా ఒకలాగా మనం ఎలా అయినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. జనరల్ గా ఏంటంటే సపోర్ట్ మెటీరియల్ ద్వారానే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి ఈ రిమూవింగ్ ఆఫ్ ది సపోర్ట్ మెటీరియల్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ టాస్క్. సో రెడీలీ అవైలబుల్ FDM ప్రింటర్స్ ఇవన్నీ కూడా FDM ప్రింటర్సే. Proto Center 999. So it is a fused deposition modeling. Built volume వచ్చేటప్పుడు 230 into 230 into 230 mm cube. అలాగే దీంట్లో ABS PLA యూజ్ చేస్తారు. తర్వాత Ultimaker 2 and Duplicator 4. సో ఇవన్నీ కూడా ఏంటంటే మోడల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ FDM. ఓకే, అలాగే ప్రామన్ మినీ అండ్ ప్రిషియస్ i3 Fortus 250 MC. చూసుకోండి ఒకసారి లేయర్ థిక్నెస్ చూసారు అక్కడ 0.178 to 0.330 mm. mm లో అంత తక్కువ. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ లేయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల ఏమవుతుంది చూడండి, యాక్యురసీ అప్ టు 0.241 mm. ఇందులో చూడండి నాజిల్ బోర్ వచ్చి 0.35 mm. నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రూడర్స్ దీంట్లో ఒక ఎక్స్ట్రూడరే ఉంది. ఫిలమెంట్ డయామీటర్ 1.75 mm. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది అంతే, అల్టిమేటర్ 2. లేయర్ రిజల్యూషన్ 100 microns. ఇది Proto Center 999. సో జనరల్ గా ఇందులో మనం యాక్రిలోనైట్రల్, బ్యూటడైన్, స్టైరిన్, ABS, పాలీలాక్టిక్ యాసిడ్ PLA.
సో జనరల్ గా ఈ మెటీరియల్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెటీరియల్ ఇన్ FDM. ఇట్ హ్యాస్ superior hardness, gloss toughness and electrical insulation properties. They are stable and highly resistant to wrapping, moisture absorption and shrinkage. సో వీటన్నిటికీ కూడా తట్టుకుంటుంది కాబట్టి ఈ ABS ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే పాలీలాక్టిక్ యాసిడ్, ఇట్ ఈస్ ఏ బయోడిగ్రేడబుల్ థర్మోప్లాస్టిక్. దిస్ మేక్స్ ఆఫ్ PLA the most environmentally friendly solution in the domain of 3D printing. PLA is tough but a little brittle once it has cooled down. తర్వాత defects in FDM printing. Wrapping and base layer not sticking to the bed. When some of the portion of base layer does not stick to the bed properly and gets twisted and curled, it is called wrapping. సో జనరల్ గా ఏంటంటే wrapping అంటారు. ఈ wrapping అనేది చూసారా, ఇక్కడ ఈ బ్లూ కలర్ లో ఉన్నది బేస్, దాని మీద మనం దీన్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఒకవేళ కనుక ఇది కరెక్ట్ గా స్టిక్ అవ్వకపోతే బేస్ కి ఇలా డీవియేషన్స్ అనేవి వచ్చేస్తాయి ఈ రకంగా. ఓకే, cause of wrapping and base layer not sticking to the bed: improper bed platform leveling, non-heated bed, slow printing speed. Tarot remedies to prevent it is printing with raft on, proper bed preparation, using sticking agent, using heated bed, replacing Kapton tape after certain duration. ఇవన్నీ కూడా మనం ఇంకా డీటెయిల్డ్ గా చూద్దాం. జనరల్ గా అప్లికేషన్స్ వచ్చి ఏరోస్పేస్ ఇంజనీరింగ్, డిజిటల్ డెంటిస్ట్రీ, ఐ కేర్, ప్రోస్థెటిక్ హ్యాండ్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, హౌస్ హోల్డ్ గూడ్స్ అండ్ క్రాఫ్ట్స్. ఐ థింక్ FDM అనేది ఏంటనేది మీకు కొంచెం క్లారిటీగా తెలిసి ఉంటుంది. సో ఈరోజు అటెండెన్స్ ఓన్లీ 31. సిఆర్ రెస్పాండ్. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. ఓకేనా ఈరోజుది క్లాస్? యా ఓకే సార్. FDM సార్ అది మెటీరియల్, అది మెటీరియల్ కదా. ఇప్పుడు మెటీరియల్ ఏం చేయను, నీకు వాట్సాప్ లో పంపానా నేను? సార్ మెటీరియల్ PPT వాట్సాప్ చేసాను సార్. సరే సరే, ఒకసారి ఏ సెక్షన్ సిఆర్ వచ్చాడా? హెల్త్ బాగాలేదా? రాలేదేంటి? 18 17 బ్యాచ్. అజయ్ సార్, అజయ్ అడి. ఈ హర్ష వచ్చాడా క్లాస్ కి? వచ్చాడు సార్. హర్ష రెస్పాండ్ అవ్వమ్మా. 22 సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పమ్మా. సార్ మరి మిడ్ ఎగ్జామ్స్ కి ఎప్పుడు సార్? మిడ్ ఎగ్జామ్స్ ఏంటయ్యే? మిడ్ ఎగ్జామ్స్ ఏ ప్లాన్ చేస్తున్నారండి కదా సార్? చేస్తున్నారా? డానియల్ సార్ అన్నారు సార్. యాక్చువల్ గా ఏంటంటేనమ్మా, ఏ ప్లాన్ చేసినా మాక్సిమం నా దాకా వస్తేనే అఫీషియల్ కదా అది. నాకైతే రాలా. మనం ఏదో చెప్పిన మీకు ఇబ్బంది అవుతుంది. ఓకేనా? నాకైతే ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే సార్. ఓకేనా, రైట్. ఇంకా అడేది సిఆర్ రాలేదైతే? రాలేదు అనుకోండి సార్. రాలేదు సార్. హర్ష గారు కూడా క్లాస్ లో రాలా. ఈ రోజు చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు సార్ క్లాస్ కి. మోహన్ 339.
వీడికి అన్మ్యూట్ చేయడం రాదేమో. సరే అయితే ఓకే. సో నేను మెటీరియల్ మీకు వాట్సాప్ కానీ లేదా సిఆర్ మెయిల్ చేస్తాను, మీరు అందరూ కూడా తీసుకోండి. రైట్? ఎనీ ఓకే సార్. క్వైరీస్ ఉంటే చెప్పండి, అయితే లేదు లీవ్ అయిపోవచ్చు. నెక్స్ట్ క్లాస్ ఉంది కదా. ఓకే రైట్. సో ఐఎమ్ ఎండింగ్ ద ప్రోగ్రామ్.